సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమవుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల్ని తనిఖీ చేస్తున్నారు సిట్ సభ్యులు. స్టేషన్లోని అన్ని ప్రాంతాల్లో ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నారు. వీడియో కెమెరాతో స్టేషన్ మొత్తాన్ని రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. సాయి కృష్ణని తీసుకొచ్చిన పరిసరాల్లో ఏమైనా ఆధారాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ కొలికి రావడం లేదు. ఈ వ్యవహారంపై విచారణ కోసం రంగంలోకి దిగిన సిట్ టీం 3 రోజుల పాటు విచారణ చేసిన ఏసీపీ దైవప్రసాద్ నుంచి వివరాలు సేకరించింది. కృష్ణలంకలో సాయి కృష్ణ ఇంట్లో ఈ ఉదయం 4 గంటల పాటు విచారించింది సిట్ టీం. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల నుంచి వేర్వేరుగా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. సాయి కృష్ణ వ్యవహార శైలి, విభేదాలు, గొడవలు, వివాదాలు, ట్రాక్ రికార్డుపై కుటుంబ సభ్యుల్ని సిట్ సభ్యులు ఆరా తీశారు. ఘటనకి ముందు తర్వాత జరిగిన పరిణామాలపై కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించారు సిట్ అధికారులు. చివరిసారిగా సాయి కృష్ణతో ఎవరు ఎప్పుడు మాట్లాడారు అనే వివరాలు సేకరించారు. ఇప్పటికే నమోదైన సాక్ష్యాలతో కుటుంబ సభ్యుల వాంగ్మూలాల్ని సరిపోల్చారు. ఘటనకి సంబంధించి పత్రాలు, ఆధారాలు ఉంటే అప్పగించాలని కోరారు. సాయి కృష్ణ నివాసం నుండి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్లారు సిట్ అధికారులు. ఘటన జరిగిన రోజు నమోదైన కాల్ రికార్డ్స్ ని పరిశీలించారు. పోలీస్ వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు సేకరించారు. కంట్రోల్ రూమ్ లాగ్ బుక్స్, డ్యూటీ రికార్డ్స్ తనిఖీలు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ ఫుటేజ్ పరిశీలించిన సిట్ టీం ఘటన సమయానికి పోలీసుల కదలికలపై సమాచారం సేకరించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కమిషనర్ హస్తం ఉందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు నేరం చేసి పోలీసులే విచారణ చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సీఐ నాగరాజుని విచారిస్తే ఈ కేసు వెనుక ఉన్న పెద్ద వ్యక్తులు బయటకొస్తారని, అందుకే తాము సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. సాయి కృష్ణ మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నాగరాజుని తీసుకొచ్చాడా? మాకు అందుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు. సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. టాస్క్ ఫోర్స్ వెళ్ళి కమిషనర్ ఆదేశం మేరకు మార్కాపురంలో ఉండి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం బాయ్గా చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హింసించి చంపారు అంటే దీని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ నోరు విప్పేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. దీనికి బాధ్యత వహించవలసిన మొట్టమొదటి వ్యక్తి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, సిట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డే ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? ఏమైనా క్లూస్ దొరికాయా? సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఛేదించేందుకు సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సిట్ సభ్యులు పరిశీలించారు. ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లతో పాటుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరిశీలించి పూర్తిగా ఫోరెన్సిక్ బృందాలను పిలిపించి మరి ఆయా ప్రాంతాల్లో శాంపిల్స్, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిన్న కూడా టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంతమంది సిబ్బందిని విచారించేందుకైతే సిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే సిట్ సభ్యులుగా ఉన్నటువంటి సుధాకర్ బాబు, ఏలూరు ఎస్పీగా ఉన్నటువంటి నయీం అస్మి, అలాగే ఇటు అమిత్ బర్దర్ ముగ్గురు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏవైతే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారో ఆమె ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా స్టేషన్ పరిసర ప్రాంతాల మొత్తాన్ని జల్లెడ పట్టి ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును అయితే చేస్తున్నారు. స్వయంగా ఐజీ రవిప్రకాష్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కేసును పర్యవేక్షిస్తున్నారు. మొదటి రోజు గత 3 రోజులుగా జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అన్ని అంశాలను బేస్ చేసుకుని మొదటి రోజు విజయలక్ష్మిని విచారించారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎవరైతే వారు మీడియా ముందుకు వచ్చి సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడని ఒక ఆరోపణ కృష్ణలంక సిఐ నాగరాజు తీసుకుని వెళ్ళి ఇటు మృతదేహాన్ని ఖననం చేశారని మరొక ఆరోపణ చేశారో వాటికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయంటూ కూడా ప్రశ్నించారు. వారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కాల్ డేటాను పరిశీలించారు. అలాగే ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి వివరాల ఆధారంగా వారి కుటుంబ సభ్యుల నుంచి కీలక వివరాలను సేకరించారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 3 సిట్ సభ్యులు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కేసుని త్వరితగతిన కొలికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.